ప్రస్తుతం దేశంలో క్యాన్సర్ రోగులను మందుల కొరత తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. సిఫ్లాటిన్, కార్బోఫ్లాటిన్ ఈ రెండు క్యాన్సర్ బాధితులకు వాడే మందులు. తల, మెడ, ఊపిరితిత్తులు, అండాశయ క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్ చికిత్సలో వీటి పాత్ర చాలా కీలకం. వైద్యుల మాటల్లో చెప్పాలంటే క్యాన్సర్ చికిత్సకు ఇవి వెన్నెముక లాంటివి. అయితే మన దేశంలో గత కొన్ని వారాలుగా ఈ రెండు రకాల మందుల కొరత తీవ్రంగా ఉంది. దీనికి ప్రధాన కారణం ప్లాటినం. ఈ మందుల తయారీలో ప్లాటినం అనే విలువైన లోహాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్లాటినం ధరలు భారీగా పెరిగాయి. ముడి ప్లాటినం ధర గ్రాముకు 3.8 వేల నుంచి దాదాపు 8 వేలకు పెరిగింది. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, సరఫరాలో నెలకొన్న ఇబ్బందులే ఇందుకు కారణం. మరోవైపు భారత్లో ఈ మందుల ధరలను కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తోంది. ముడి పదార్థాల ఖర్చులు పెరిగినా తయారీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచే అవకాశం లేదు. దీంతో చాలా కంపెనీలు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఫలితంగా కొన్ని కంపెనీలు ఉత్పత్తిని తగ్గించగా మరికొన్ని పూర్తిగా నిలిపివేశాయి. ధరలను 75% నుంచి 100% వరకు పెంచాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోంది. దీంతో ఈ మందుల ధరల పెంపునకు ప్రభుత్వం ఆమోదించింది. కీమోథెరపీలో జాప్యం జరిగితే వ్యాధి ముదిరే అవకాశం ఉంది. ప్రస్తుతం కొన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న కొద్దిపాటి నిల్వలను జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొంతమంది రోగులు ప్రత్యామ్నాయ చికిత్స కోసం అన్వేషిస్తున్నారు.